భారతదేశం మరియు పాకిస్తాన్ సంఘర్షణతో నిండి ఉన్న చరిత్రను పంచుకుంటాయి. రెండు దేశాల సైన్యాలు ఈ వారసత్వ భారాన్ని మోస్తున్నాయి. వారు వారి సరిహద్దులను కాపాడుకోవడానికి బాధ్యత వహిస్తారు. సంక్షోభ సమయాల్లో వారు తరచుగా మొదటి స్పందనదారులు. ఈ సైన్యాల చర్యలు లోతన చిక్కులను కలిగి ఉంటాయి. భారతదేశం మరియు పాకిస్తాన్లకు మాత్రమే కాదు, మొత్తం ప్రాంతానికి వారి బలాలు, వ్యూహాలు మరియు వారు పనిచేసే సందర్భాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవలి సంఘటనల దృష్ట్యా ఇది చాలా నిజం. భారత్ సైన్యం ఒక బలమైన శక్తి. ఇది 14 లక్షలకు పైగా క్రియాశీల సిబ్బందిని కలిగి ఉంది. దాని రిజర్వ్ ఫోర్స్ కూడా గణనీయమైనది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా నిలుస్తుంది. పాకిస్తాన్ సైన్యం చిన్నది. ఇది దాదాపు 6,50,000 మంది క్రియాశీల సైనికులను కలిగి ఉంది. అయితే పరిమాణం అంతా కాదు. పాకిస్తాన్ సైన్యం చారిత్రాత్మకంగా దేశ రాజకీయాలపై బలమైన ప్రభావాన్ని కొనసాగించింది. ఈ అంశం భారత-పాకిస్తాన్ డైనమిక్కు మరొక సంక్లిష్టతను జోడిస్తుంది. రెండు దేశాలు సైనిక ఆధునికీకరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది. వారు ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వంటి అధునాతన ఆయుధాలను సంపాదించారు. వారు రష్యన్ S-400 వ్యవస్థతో వారి వైమానిక రక్షణ సామర్థ్యాలను కూడా పెంచుతున్నారు. పాకిస్తాన్ దాని ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ గణనీయమైన పురోగతిని సాధించింది. చైనాతో కలిసి అభివృద్ధి చేసిన JF-17 యుద్ధ విమానాల సముపార్జన వారి వైమానిక శక్తిని పెంచుతుంది. వారు తమ క్షిపణి కార్యక్రమంలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. కాశ్మీర్లోని పహల్గాలో జరిగిన భీకరమైన ఉగ్రవాద దాడితో ఉద్రిక్తతలు నాటకీయంగా పెరిగాయి. ఏప్రిల్ 22, 2015న భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదుల బృందం స్థానిక మార్కెట్పై దాడి చేసి 2 విదేశీయులతో సహా 26 అమాయక పౌరులను చంపింది. ఈ దాడి సరిహద్దు దాటిన ఆపరేషన్ యొక్క లక్షణాలు కలిగి ఉంది. ప్రత్యక్ష సాక్షుల ఖాతాలు ఒక భయంకరమైన చిత్రాన్ని చిత్రించాయి. బాధితులను కల్మా అనే ఇస్లామిక్ విశ్వాస ప్రకటనను పఠించని బలవంతం చేసి క్రూరంగా హత్య చేశారు. భారత నిఘా సంస్థలు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల వైపు వేలు చూపించాయి. వారు ప్రత్యేకంగా లష్కర్-ఎ-తోయిబా పేరు పెట్టారు. విభాగం 10 విభజన ప్రతిధ్వనులు. కాశ్మీర్ చిక్కుముడి. దీర్ఘకాలంగా ఉన్న కాశ్మీర్ సంఘర్షణ నేపథ్యంలో పహల్గాన్ దాడిని చూడాలి. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన నుండి కాశ్మీర్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉంది. రెండు దేశాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైన మరియు ఉత్కంఠభరితమైన అందమైన ప్రాంతాన్ని క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ వివాదం 3 పూర్తి స్థాయి యుద్ధాలకు దారితీసింది. లెక్కలేనన్ని చిన్న చిన్న పోర్షన్లు మరియు ప్రతిష్టంభనలు కూడా ఉన్నాయి. కాశ్మీర్ యొక్క పరికరం కాని స్పహితి దక్షిణాసియాలో శాంతికి ప్రధాన అవరోధంగా మిగిలిపోయింది. 6వ విభాగం దౌత్య సాల్వోలు. పహల్గాన్ దాడి తర్వాత దౌత్య కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఒంటరిగా చేయడానికి భారతదేశం ఒక శక్తివంతమైన ప్రచారాన్ని ప్రారంభించింది. 25 దేశాలకు చెందిన రాయబారులకు దాడిలో పాకిస్తాన్ యొక్క కథిత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు వారు సమర్పించారు. దాడిలో ఏదైనా పాత్ర ఉందని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. వారు భారత ఆరోపణలను ఆధారం లేనివి మరియు రెచ్చగొట్టేవి అని పిలిచారు. ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్తాన్ భారత దేశవేత్తను బహిష్కరించింది మరియు వీసాలను రద్దు చేసింది. అయితే వారు సిక్కు యాత్రికులకు మినహాయింపు ఇచ్చారు. 7వ విభాగం సింధు ఫాల్ట్ లైన్. మంటల్లో ఇంధనాన్ని జోడించి భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే అపూర్వమైన చర్య తీసుకుంది. 1960లో ప్రపంచ బ్యాంక్ ద్వారా కుదిరిన ఈ ఒప్పందం సింధు నది వ్యవస్థ నుండి నీటి వనరులను పంచుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఉగ్రవాద దాడి తర్వాత ఒప్పందం ప్రకారం సాంకేతికంగా అనుమతించబడినప్పటికీ భారతదేశం నిర్ణయం పాకిస్తాన్ నుండి తీవ్ర విమర్శను ఎదుర్కొంది. వారు దానిని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నారు మరియు తీవ్ర పరిణామాల గురించి హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందం 2 ప్రత్యర్థుల మధ్య వింతమైన సకారానికి అరుదైన ఉదాహరణగా చాలా కాలంగా పరిగణించబడుతుంది. ఇప్పటికే అస్కరంగా ఉన్న ప్రాంతంలో నీటి యుద్ధం గురించి దాని సస్పెన్షన్ తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తింది.
8వ విభాగం ముందుకు ఉన్న రహదారి శాంతి వైపున లేక ప్రమాదమా. పహల్గాం దాడి మరియు దాని తర్వాత జరిగిన సంఘటనలు భారత పాకిస్తాన్ సంబంధాలపై చాలా కాలం పాటు నీడను వేశాయి. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. మరింత ఉద్రిక్త పెరిగే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము. అంతర్జాతీయ సమాజం ఇరువైపులా సంయమనం పాటించాలని మరియు సంభాషణలో పాల్గొనాలని కోరింది. అణ్వాయుధాలతో కూడిన ఇద్దరు పరుగువారి మధ్య సంఘర్షణ యొక్క దృశ్యం భయంకరమైంది. ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా పరిణామాలు వినాశకరమైనవి. 9వ విభాగం సంయమనం మరియు సంభాషణకు సమయం. ముందుకు వెళ్లే మార్గం ఉద్రిక్తతను తగ్గించడంలో మరియు సంభాషణకు కొత్త నిబద్ధతలో ఉంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇరువైపులా ఓపిక, వశ్యత మరియు రాజీ పట్టడానికి సంసిద్ధత అవసరం. అంతర్జాతీయ సమాజం అర్థవంతమైన చర్చలను సురక్షితం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. చివరికి దక్షిణాసియాలో శాంతిని శాంతియుత మార్గాల ద్వారా మాత్రమే సాధించవచ్చు. ప్రత్యామ్నాయం ఆలోచించడానికి చాలా భయంకరమైనది.